పెళ్లి చేసుకుంది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరితో వివాహం ఆడింది. 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అధికారికంగా అటు సమంత కానీ రాజ్ నిడిమోరు కానీ ప్రకటన చేయలేదు. సాయంత్రంలోగా దీనిపై క్లారిటీ రానుంది. సైటిగా విజువల్స్ చూస్తున్నాం. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరితో వివాహం ఆడినట్టు తెలుస్తోంది. 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పలువురు అభినందనలు కూడా తెలుపుతున్నారు. అయితే అధికారికంగా అటు సమంత కానీ ఇటు రాజ్ నిడిమోరు కానీ ప్రకటన చేయలేదు. సాయంత్రంలోగా దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు వేస్తున్నారు? హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుని బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరితో వివాహం ఆడింది. 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అధికారికంగా అటు సమంత కానీ ఇటు రాజ్ నిడిమోరు కానీ ఇంకా ప్రకటన చేయలేదు. సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ ఇస్తారా? వినోద్. స్పందన మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ పెళ్లి చేస్తున్నారు. రిలేషన్ ఉన్న సమంత ఉదయం నాతో ఒకటయ్యారు. అయితే కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ లో సమంత రాజ్ పెళ్లి చేస్తున్నారు. అభిమానులు వాళ్ళ పిక్స్ సంబంధించినటువంటి పిక్స్ ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. సమంతకి సంబంధించిన ఉన్నట్టు కూడా ట్రోల్స్ అయ్యాయి. సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో ముందుకెళ్తున్నారు. వీళ్ళిద్దరు బంధాన్ని 3 ముళ్ల బంధంగా మలుచుకోవాలని పలుకున్నట్టు కూడా కొన్ని రోజులు తెలుసు. అయితే మొత్తానికి ఉదయం దాదాపు 6 గంటల 30 నిమిషాల సుమారులో పెళ్లి జరిగింది. అయితే దాని తర్వాత దాదాపు 10 గంటల సమయంలో రాజ్ భార్య ఫ్యామిలీ డే పెట్టిన ఫోటో వైరల్ అయింది. బరి తెగించిన వ్యక్తులు దాన్ని తగినట్టుగానే వ్యవహారం కూడా ఆ ఫోటో సమయం దొరికితే ఫౌండేషన్ వెళ్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గివాసు కార్యక్రమంలో అయితే పాల్గొంటుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యత సమంత తన పెళ్లి కూడా అక్కడే మొత్తానికి ఉదయం చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఫోటోస్ బయటకు వచ్చి అధికారికంగా సమంత తన సోషల్ మీడియా వేదికగా అయితే మొత్తానికి బయటకు వచ్చాయి. అయితే రాజ్ నిడిమోరు శ్యామలకి 2015 పెళ్లి చేస్తున్నారు. పంచశీల సంవత్సరాలకు 2020 తీసుకున్నారు. మరోజు సమంత నాగచైతన్య అయితే మనందరికి తెలిసిందే ఏం మాయ చేసే ఇది కలిసి సమంత నాగచైతన్యతోనే అతిమ తర్వాత వాళ్ళు పెంచుకున్నారు. తర్వాత 2015లో పెట్టుకున్నారు. వివాహం జరిగిన 10 రోజులకి అనూహ్యంగా ఉంటే సడన్ గా విడిపోతున్నారు. ఒకరికొకరు అంగీకారంతో విడిపోతున్నారు. 2020లో అక్టోబర్ చైతన్య నాగచైతన్య తీసుకున్నారు. సో ఆ తర్వాత మొత్తానికి సమంత కూడా తన లైఫ్ లో మళ్ళీ వస్తారు కూడా పెట్టేస్తారు. గత సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చే రాజ్ నిడిమోరుతో తన రిలేషన్ లో ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో వార్తలై కలిసిన ఫోటోస్ కూడా సమంత చేసింది. కానీ వీళ్ళ పెళ్లి ఎప్పుడు క్వశ్చన్ అయితే వాళ్ళ ఉదయం పోలీస్ స్టాప్ అవుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య వివాహం చేసుకున్న సమంత కొన్ని తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి సోనిక దులిపలను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సమంత మరొకరు పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరితో సమంత డేటింగ్ చేస్తున్న రూమర్స్ గట్టిగా వినిపించారు. అనేక సార్లు రాజ్ నిడిమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట బయటయ్యాయి. కానీ రాజ్ రిలేషన్ గురించి సమంత ఓపెన్ అవ్వలేదు. కానీ వేరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నా కూడా